నమస్తే అండి, వెల్కమ్ టు సినిమా రివ్యూస్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో హరం హరం మూవీకి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది. దానికి సంబంధించిన రివ్యూ అండ్ ఆల్సో రియాక్షన్ తీసుకొచ్చినవి. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని రెస్ట్ కోసం. సో ఫస్ట్ ఇక్కడ ట్రైలర్కి సంబంధించిన డ్యూరేషన్ చూసుకుంటే మాత్రం 2 minutes 47 secondsతో పాటు వస్తుందన్నమాట ఈ ట్రైలర్. ఒకసారి చూసేద్దామే. ఇక్కడ స్టార్టింగ్లోనే ఇన్ లవ్ మెమరీస్ ఆఫ్ లెజెండరీ సూపర్ స్టార్ కృష్ణ గారిది అనేసి ఒక పోస్టర్ అయితే ఇచ్చారన్నమాట అవి. సో సుధీర్ బాబు గారిది ఉంది, ఇక్కడ మానుక గారు ఉన్నారు, అండ్ గంగా సదవా గారిది, సుమంత్ నాయుడు ఉంది. సో స్టార్టింగ్లో డార్క్ సినారియోస్తున్నట్టు వర్షంలో కత్తులు పట్టుకున్నట్టు ఇట్లా బాగా చూపించారు. అండ్ ఇక్కడ మన అడవి నుంచి ఒక మంచి సీన్ అందు చూస్తారు, అంత బాగుంది. మన సందీప్ గారిది డిఫరెంట్ లుక్, డిఫరెంట్ స్టైల్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ డిఫరెంట్ ఏదో ఒకటి చెయ్యి, ఏదో ఒకటి ఏదో అన్న డైలాగ్స్ అయితే ఉన్నాయనుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మన సునీల్ది నెగటివ్ రోల్ లాగా అయితే కనిపిస్తున్నట్టుంది. ఇక్కడ గన్ను చూపిస్తాడు మన సుధీర్ బాబు గారికి. ఆ గన్ను ఫైరింగ్ చేసినట్టయితే ఒక ఇట్లా ఇట్లా పెడతాడు అన్నమాట గన్ ఫైరింగ్ది. అండ్ ఇక్కడ మనవాడు స్టార్ట్ చేస్తాడు అన్నమాట ఇది గన్ను తయారు చేయడం కానీ, రిఫైనింగ్ కానీ. అది స్కిల్ ఉందా లేదా తెలియదు కానీ ఇక్కడ డిట్టో కాపీ అయితే తయారు చేస్తాడు అన్నమాట. సో అక్కడ మెల్ట్ చేయడం కానీ, అది మిగతాది అవన్నీ అనమాట. మిగతాది మన ఎడిటర్ రవితేజ అనేసి చూపించారు. ఇంకా పోలీసు వాళ్ళు వస్తుంటారు, మన వాళ్ళు గన్స్ తయారు చేస్తుంటారు అన్నమాట. సో ఇక్కడ గన్ తయారు చేస్తాడు అనేది చూపిస్తారు. ఇక్కడ ఉన్నది హీరోల పేరు పెడతాడు, ఒక పెద్దది చూపిస్తాడు, అది అమితాబ్ బచ్చన్ అనేసి పెద్ద పేరు అయితే చూపిస్తాడు. సునీల్ది నెగిటివ్ రోల్ అయితే కనిపిస్తున్నట్టుంది. ఇక్కడ చూసిన కాడికైతే ఇక్కడ గన్స్ మాఫియాకి సంబంధించిన దానిలాగైతే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మన యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో హీరోయిన్, ఇంకొక సెకండరీ హీరోయిన్ ఎవరైతే ఉన్నారో పోలీస్ యాక్టర్ లాగా చూపించారన్నమాట. దాని తర్వాత మనది డైలాగ్స్ అవన్నీ కూడా బాగానే ఉన్నాయి. కొంత లుక్ చేంజ్ అయిపోతుంది, కత్తుల షార్ట్స్. అండ్ దాని తర్వాత ఇక్కడ సుధీర్ బాబు గారిది నాకు ఒకటి గమనించింది ఏంటంటే స్టైల్, ఫీల్, కొంచెం బాడీ అవన్నీ కూడా కొంచెం చేంజ్ చేసినట్టుండు. నాకైతే డిఫరెంట్గా అయితే కనిపించింది. ఓవరాల్గా చెప్పుకోవాలని మాత్రం చాలా బాగా అనిపించింది నాకు. లుక్ వైజ్ కానీ, బాడీ కొంచెం చేంజెస్ అయ్యే ఫీల్ కానీ, ఎక్స్ప్రెషన్ బాగా చేసేది. సునీల్ గారిది మాత్రం ఎప్పట్లానే డిఫరెంట్ డైలాగ్ డెలివరీ బాగుంది. తర్వాత వెపన్స్ ఎక్స్చేంజ్ చేయడం, అది గొడవ పడుతున్నట్టు కొన్ని సీన్స్. తర్వాత విగ్రహానికి అభిషేకం చేస్తున్నట్టు చేస్తూ ఒక దిక్కు ఫైట్ సీన్స్ కూడా చూపిస్తారు, చంపుతున్నట్టు, గుండగాలది ఫోకస్ అవంతా కూడా డిఫరెంట్ స్టైల్ ఆఫ్ ఫోకస్ చూపించారు. సో ఇక్కడ మళ్ళీ ఒక సీన్స్ మిక్స్ అండ్ మ్యాచ్ అవుతాయి, ఫార్వర్డ్కి బ్యాక్వర్డ్ సీన్స్ అయితే బాగా చూపించారు అన్నమాట. అండ్ సింపుల్గా చెప్పుకోవాలంటే అవే గన్ స్మగ్లింగ్ మీద ఉంది. అండ్ ఫైనల్గా రాకెట్ లాంచర్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ ఆ మధ్యలో సీన్ చూపించేసి వెంటనే మనవాడు పెద్ద రైఫిల్తో షూట్ చేసినట్టు ఉంటుంది. అండ్ ఇంకొకటి మ్యానుఫ్యాక్చరింగ్ ఏరియా అవుతుంటే అక్కడ నుంచి వస్తుంటాడు బాగా అరుచుకుంటా, బాగా అనిపించింది. అండ్ నెక్స్ట్ అంతమంది ఏమో అదే రాకెట్ లాంచర్ తెచ్చిండ్రు నాయన, ఏమున్నారా గొర్రె మొక్కలు వేసుకొని నిల్చోరా ఆయన, గొర్రె మొక్కలు వాడు ఫైర్ చేసినా కురుకుతారా, రాకెట్ లాంచర్ తీసుకొచ్చి. కానీ అది పక్కన పెడితే నెక్స్ట్ 2 minutes 8 secondsకి అందరినీ షార్ట్ చేస్తుంటారు రైఫిల్ నుంచి తీసుకొని గన్స్ది. ఆ షాట్ మాత్రం బాగుంది భయ్, అది బాగా అనిపించింది. అండ్ అక్కడక్కడ ఏదో ఏమంటారు ఫైట్ సీన్స్, ఆ గుడి ముంగంటే టౌన్ సర్కిల్ ఉన్నట్టుంది. ఆ గుడి అది తెలియదు కానీ అక్కడ ఫైట్ షాట్స్ అయితే పడ్డాయి. తర్వాత అది హరమహారణ కాక అది బ్యాక్గ్రౌండ్లో మొత్తం కలర్ ఆరెంజ్ కలర్ వచ్చేటట్టు ఒక జంప్ షాట్ ఒకటి వచ్చింది. అండ్ మంచి ఒక డైలాగ్ వచ్చింది. తర్వాత మనం పక్కన అక్కడ ఏమంటారు ఎన్టీఆర్ కృష్ణ గారి పోస్ట్ ఉంది, వానాలు తడుస్తున్నట్టు. అండ్ దాని తర్వాత హర అనే టైటిల్ అయితే వచ్చేసి మీద రివాల్డ్ అనేసి. అండ్ వరల్డ్ వైడ్ రిలీజ్ June 14th అనేసి అయితే అఫీషియల్గా కన్ఫర్మ్ కూడా చేసేసి. ఓవరాల్గా చూసుకుంటే మాత్రమే చాలా బాగా అనిపించింది. సుధీర్ బాబు గారిది మంచి యాక్షన్ ప్యాక్డ్తో పాటు వచ్చినట్టుగా అనిపిస్తుంది. నాకైతే ఎంజాయ్ అయితే చేస్తారు, మాస్ ఫ్యాన్స్కి అయితే ఎంజాయ్ చేస్తారు. సో సేమ్ పుష్ప లాంటి కాన్సెప్టే, కానీ ఇక్కడ ఏంటంటే గన్నం చక్రం అంటే ఇక్కడ వెపన్స్ స్మగ్లింగ్ నాకైతే అదే కాన్సెప్ట్ కనిపిస్తుంది నాకు. సో ఎట్లా పోతుంది, ఎలా ప్రొటెక్ట్ చేస్తారు, ఎలా చూపిస్తారు అనేది థియేటర్లో చూసినాక మనకు తెలుస్తుంది. సో చూద్దాము. ఫైనల్గా
ఓకే కంటే కూడా జర బాగా అనిపించింది. ఒక్క కంటే ఇంకా మంచిగా ఉంది. చూద్దాం థియేటర్‌లోకి వచ్చినాక ఏందనేసి అయితే భయ్ జస్ట్ ఇంకా 2 వీక్స్ టైమే ఉంది కాబట్టి. అంతే భయ్ వీడియో నచ్చింది మంచిగా అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.